నిన్ను చూసి 2 రోజులైంది. 2880 నిమిషాలు. దెబ్బ తగిలిందా? నిన్ను కొట్టాడా? ఇదంతా నా వల్లే కదా? కాదు, నా వల్లే. నా ఒంటి మీద పడ్డ దెబ్బ నాకు గుర్తులేదు వైశాలి, కానీ నువ్వు ఏడ్చిన ఏడుపు ఇంకా గుర్తుంది. నువ్వు గొంతు మీద కత్తి పెట్టుకున్న విషయం ఇంకా మర్చిపోలేదు. వాడు నిన్ను ఎక్కడ చంపేస్తాడనే భయంతో నాకు పిచ్చెక్కిపోయింది. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, నీకు బాగా చూసుకుంటాను. ఎక్కడికి తీసుకెళ్ళిపోతావు కౌశిక్? నీకు సంతోష్ గురించి తెలీదు. నీ ఇంటర్వ్యూ ఎందుకు పోయిందో తెలుసా? వాడి వల్లే, వాడి ఇన్ఫ్లుయెన్స్ వల్లే. ఈ సిటీలో వాడికి తెలియలేని సీఈఓ లేడు, పొలిటీషియన్ లేడు. వాడి టైం బాగోలేక ఉద్యోగం పోయింది. దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి డబ్బులు కావాలి. దానికోసమే బయట తిరుగుతున్నాడు. వాడొక పెద్ద మాఫియా. నన్ను కూడా వ్యభిచారంలోకి దింపడానికి ప్రయత్నించాడు, కానీ నేను వినలేదు. ఇప్పుడు వాడికి సులువు దొరికింది. వాడికి డబ్బులు సంపాదించి పెడితే గానీ నా మానానికి గ్యారంటీ లేదు. నీ మీద ఇంకొకటి చేయబడితే నేనేమవుతానో తెలుసా? మనం ఏం చేయలేం కౌశిక్. అలా అనకు, వాడికి కావాల్సిన డబ్బే కదా, నేను తెస్తా. ఎలా తెస్తావు అంత డబ్బు? నువ్వేం చేయలేవు. హై సొసైటీ లేడీస్కి ఎస్కార్ట్గా తప్ప. చేస్తా, నీకోసం ఏదైనా చేస్తా. ఏం మాట్లాడుతున్నావు కౌశిక్? నీ లైఫ్ని నేను స్పాయిల్ చేయలేను. నువ్వే నా లైఫ్ వైశాలి, నీకోసం ఏదైనా చేస్తా. నాకు తెలిసి దమయంతి నాకు ఒక పార్టీలో చెప్పింది, నీలాంటి అబ్బాయిలు దొరికితే డబ్బున్న ఆడవాళ్ళు ఎంతైనా ఇస్తారంట. వెళ్తావా? వెళ్తాను, నీకోసం నరకానికైనా వెళ్తాను. మొట్టమొదటిసారి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది, నీ అంత మంచి ప్రేమికుడిని ఇచ్చినందుకు. వైశాలి చెప్పిన కురాడివి నువ్వేనా? అవును. బాగున్నావు, కత్తిలా ఉన్నావు. చాలా ఆకలి మీద ఉన్నాను. తినేసిన ఏమి అనువుగా? వైశాలి చెప్పింది కదా, ఏదైనా చేస్తాను. चोखा वेपो उतार बे చెప్పానుగా. बैठो. अच्छा यार, ये कितनी जवानी को जवाब देना है किस में? That's right. That's right. That's right. बहुत अच्छा है, तुम्हारी जिस्म में मैजिक है.
Smells good. 2 दिन मेरे साथ रहना है. अगर तुम मुझे अच्छे लगे तो दिवाकर के पास भेज दूंगी. लाइफ सेटल हो जाएगा. उठना बे. चल. మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని బాధ్యత మీదేనండి లాయర్ గారు. తప్పకుండా. ఇక్కడ దివాకర్ గారంటే నేనే. నమస్తే, రండి కూర్చోండి. నా పేరే దివాకరం, బ్రోకర్ దివాకరం. అందరూ ప్రేమగా దివాకర్ అని పిలుస్తారు. ఏంటి బ్రోకర్ అని గర్వంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? మనం చేసే పని మీద మనకు రెస్పెక్ట్ ఉండాలి కదా. ఇంతకీ మీకు ఏ సర్వీస్ కావాలి? హాటా, నాటా, స్వీటా, సిటీయా, విలేజా? నన్ను దమయంతి గారు పంపించారు. ఓహో, ఆ ఎక్స్ట్రా ప్రీమియం క్యాండిడేట్ నువ్వేనా? నిన్న మేడం రాత్రంతా నిన్ను పొగుడుతూనే ఉంది. మేడం మార్క్ అంటే మన ఇండస్ట్రీలో మార్క్ లాగా. ఇక నుంచి మీ బుకింగ్స్ అన్ని నేనే చూసుకుంటాను. నాకు ఒక 20% కమిషన్ ఇవ్వండి చాలు. ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉంది. తేడా పడవతే ఇక్కడ ఉండిపోవచ్చు. మర్చిపోయాను, మన లాయర్ గారు జగన్నాథం గారు. మిమ్మల్ని భౌతికంగా, మానసికంగా, లీగల్గా చూసుకునే బాధ్యత నాది. కమిట్మెంట్, పర్ఫార్మెన్స్ మీరే చూసుకోవాలి. ఏమంటారు? కౌశిక్, ఈరోజు డబుల్ షిఫ్ట్. ఒకటేమో సిరిపురంలోని, ఇంకోటి బీచ్ రోడ్లోని. సరేనా? కుమ్మే. పెట్ట సూపర్గా ఉందిరా. ఏది చూపించు. కౌశిక్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. అరే నా మొబైల్ పంపురా. వాడేమైనా సూపర్ రా. ఆంటీలకి ఆంటీలు, అమ్మాయిలకి అమ్మాయిలు. నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అదిరిపోయారా. ట్రెడిషనల్ బ్యూటీ అనుకో. రేయ్ ఫోనీ. అబ్బా రే అరే చెల్లెలరా. నిజం చెల్లెలా కజినా? ఇలాంటి కజిన్ ఉండాలి కానీ భయ్యా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? చెప్పిన కదా చెల్లని. ఏమైందిరా? ఏమైంది? చెల్లెల గురించి ఏం మాట్లాడుతున్నావు చూడు అసహ్యంగా. రే బుద్ధుందారా? చెల్లి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడతారా? మీ చెల్లి గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఏం నేర్చుకుంటున్నారా? చేసే పని రంకైనా దానికి కూడా కమిట్మెంట్ ఉండాలి. అసహ్యంగా లేదురా మీరు మీ మాటలు? సారీ రా కౌశిక్. ఇలాంటి వాళ్ళ దగ్గర సభ్యత ఆశించడం నాదిరా తప్పు. సారీ బ్రో, మిమ్మల్ని ఫిగర్ బాగుంది కదా అని ఏదో. కౌశిక్ ఆగ్రా. ఇంకా ఎన్నాళ్ళ వయసు ఇదంతా? నిన్ను తప్ప ఇంకెవరిని తాకుతున్నా నాకు చాలా కంపరంగా ఉంది. ఏడుపు వస్తుంది వయసు. సారీరా, నా ప్రాబ్లమ్స్లో నేను ఇరికించాను కదా. అది కాదు, నువ్వు నన్ను ఎక్కడ అసహించుకుంటావేమో అని భయం వేస్తుంది. ఆ మాట నేననాలి. నాకేం అర్థం కావట్లేదు వయసు. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ ఆపేద్దాం.